హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుబ్రహ్మణ్య భాస్కర్ దేవ్, హైకోర్టు అడ్వకేట్ అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లైఫ్ మెంబర్. నేను కొన్ని దాసనారాయణరావు గారి సినిమాలు, విశ్వనాథ్ గారివి, ఇరాలంగ నరసింహారావు గారు కొన్ని సినిమాల్లో నేను నటించడం కూడా జరిగింది. నాకైతే ఇప్పుడు ఏమనిపించిందంటే, ఎవరన్నా కథలు కానీ ఏమన్నా కవితలు కానీ చదవాలంటే ఉత్సాహం ఉంది. నేను కవిని కాదు, స్వతహాగా నాలో పెద్ద కవి ఏమి లేడు, లోపల ఎక్కడో ఉంటాడు కానీ బయటకు రావటం లేదు. అలాగే నాలో గొప్ప సింగర్ ఉన్నాడు, ఆ సింగర్ కూడా బయటికి రాడు, లోపలే పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఘంటసాలను మించిపోయి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని మించిపోయి, ఇంకా అవకాశం ఉంటే మొహమ్మద్ రఫీని కూడా మించిపోయిన పాటలన్నీ పాడేసుకుంటూ ఉంటాడు లోపలే. అలాగే ఎన్నో ఆలోచనలు లోపల ఉంటాయి, అన్నీ బయటికి రావు, లోపలే సమసిపోతూ ఉంటాయి. కోరికలు చాలా ఉంటాయి లోపల, ఏదో చేయాలి, అన్నీ చేయాలని, కానీ అన్నీ చేయలేము. దైవానుగ్రహం లేనిదే అన్నీ కూడా బయటకు రావు. కళలు అనేవి కేవలం దైవానుగ్రహం ఉంటేనే అవి బయటకు వస్తాయి. అయితే ఇవాళ కవయిత్రి శ్రీమతి లలితా చండి గారు రాసినటువంటి సిరికోన చిరుమల్లెలు అని గల్పికల సంపుటి, దాంట్లో నుంచి ఒక చిన్న గల్పిక, అంటే చిన్న కథ, కొబ్బరి పచ్చడి అనేటువంటిది తీసుకుని చదువుదామని అనిపించింది. చాలా బాగుంటుంది కథ, వినండి. ఇది అందరికీ అనుభవంలో ఉండేటువంటివే ఈ చిన్న కథల రూపంలో బయటకు వస్తున్నాయి అన్నమాట. నేను ఇప్పుడు చదువుతాను ఇది. అప్పుడే గేటు తీసుకుని లోపలికి వచ్చిన వెంకట్రావు చేతిలో ఉన్న సంచి పక్కన పెడుతూ, అన్నపూర్ణ అంటూ వరండాలో ఉన్న వాలుకుర్చీలో కూలపట్టాడు. పవిట కొంగుతో చేయి తుడుచుకుంటూ, ఇప్పుడే అనుకుంటున్నాను ఇంకా రాలేదేమిటా అని అంటూ నీళ్ళ గ్లాస్తో వచ్చింది. పక్కన ఉన్న సంచి అన్నపూర్ణకి ఇస్తూ, కాస్త కాఫీ ఇస్తావా? వంట అయింది, మీకు ఇష్టమైతే తోటకూర పులుసు, పెసర పచ్చడి చేశాను, ఊరిమిరపకాయలు కూడా వేయించాను, భోజనం చేసేద్దాం. అయ్యో, కొబ్బరి పచ్చడి చేయమన్నాగా? కొబ్బరి ఉంటేగా చేసేది అంది అన్నపూర్ణ. ఆ మాట చెప్పొచ్చుగా బయటకు వెళ్ళేటప్పుడు, రొసరొసలాడాడు. వెంకట్రావుకు రిటైర్ అయినప్పటి నుండి తిండి మీద యావ బాగా పెరిగిపోయింది. ఖాళీ సమయం అంతా ఈ పూట ఏం తినాలి, రేపేం తినాలి అన్న ధ్యాసతో తెగ ఆరాటపడుతూ ఉంటాడు. ఉద్యోగం చేస్తున్నంతకాలం తిండి మీద అంత శ్రద్ధ ఉండేది కాదు. 3 రోజుల నుండి కొబ్బరి పచ్చడి మీద మనసు పోయింది. చిన్నప్పుడు మా అమ్మ చేసేది నలగని మెంతి గింజలు, మినపగింజలు పంటి కింద తగులుతూ ఇంగువ, కరివేపాకు తాలింపుతో కమ్మగా చేసిన కొబ్బరి పచ్చడి గుర్తుకు వచ్చి నోరూరసాగింది. చెయ్యమని అడుగుతున్నాడు. మొన్న తోటకూర కాడలు వేసి ఆవపెట్టి పులుసు చేయించుకున్నాడే కానీ జీవకు సంతృప్తి కలగలేదు. ఏదో వెలితి. అదే అంటే ఇవాళ కూడా అదే చేసిందట. ఇక తిన్నట్టే అనుకుంటూ అన్నం తిన్నా అని అనిపించాడు. అన్నపూర్ణకు వెంకట్రావు జీవన సంతృప్తి పరచలేక, దానితో వచ్చే సణుగులు భరించలేక కష్టంగా అనిపిస్తోంది. సాయంత్రం అలా వెళ్ళొస్తాను అంటూ చేతి సంచి తీసుకుని బయలుదేరుతున్న వెంకట్రావుని చూసి, కొబ్బరికాయ కోసమే అని ఈ పూట కొబ్బరి పచ్చడి చేయక తప్పేటట్టు లేదనుకుంటా. మూతి తిప్పుకుంది అన్నపూర్ణ, వంటకు రిటైర్మెంట్ లేని భార్యామణి. రాత్రి భోజనంలో కొబ్బరి పచ్చడి తిన్నా మెత్తగా మిక్సీ చేశావని, రుచిగా రాలేదని విసుక్కుంటూనే ఉన్నాడు. మర్నాడు పొద్దున్నే దగ్గరలో ఉన్న అక్కయ్యకు ఫోన్ చేసి కొబ్బరి పచ్చడి గురించి అడిగి వచ్చి తీసుకెడతాను అని, మా అమ్మ చేసినట్టు చేసి పెట్టు అంటూ మరీ పురమాయించాడు. వెంకట్రావు వచ్చేసరికి సిద్ధం చేసింది. కొబ్బరి పచ్చడి కోసమైనా తమ్ముడు తన ఇంటికి వస్తున్నాడని సంబరపడి వెంటనే మంచి కాయ తెప్పించి, మా అమ్మ చేతి పచ్చడి గుర్తుకు తెచ్చుకుని మరింత పోపు గింజలు, ఇంగువ వేసి పంట కింద వచ్చేలాగానే సంబరంగా చేసింది శాంతమ్మ. వెంకట్రావు వచ్చి పచ్చడి డబ్బా మూత తెరిచి చూసి కమ్మని వాసనకు, రూపుకు సంతోషపడి భోజనానికి కూడా ఉండకుండా వెడతానని లేచాడు. ఇంటికి వెళ్ళి అన్నపూర్ణకు రుచి చూపి మళ్ళీ చేయించుకోవాలని హడావిడిగా బయలుదేరాడు. వస్తూనే, అన్నపూర్ణ రా, కలిసి భోజనం చేద్దాం అంటూ ప్రేమగా పిలిచాడు. ఆవురావురమంటూ వేడివేడి అన్నంలో కొబ్బరి పచ్చడి వేసుకుని చారు నెయ్యి పోసుకుని మరీ కలిపాడు. ఒక్కొక్క ముద్ద తినడం మొదలుపెట్టాడు. పోపు గింజలు తగులుతుంటే నవ్వలేకపోతున్నాడు. పళ్ళలో పటుత్వం తగ్గి దంతాలన్నీ డొల్లై కదులుతున్నాయి. పళ్ళు పీకించుకోవడం ఇష్టం లేక నడిపిస్తున్న విషయం మర్చిపోయాడు. అందుకే చాలా రోజులుగా భార్య మెత్తగా చేస్తోందని గుర్తుకొచ్చి అసహాయంగా అన్నపూర్ణ వైపు చూశాడు పాపం వెంకట్రావు. ఇది ఒక అనుభవం.
అదే చాలా బాగుంది ఈ కథ, ఎందుకో చాలా బాగుందండి. కొబ్బరి పచ్చడి కథ ఈ శ్రీమతి లలిత చండి గారు రాసినటువంటిది. ఆ, చదువుతున్నది సుబ్రహ్మణ్య భాస్కర్ దేవ్. మీరందరూ కూడా చదివి ఆ, ఆనందిస్తారు కూడా. చిన్న చిన్న కథలు చాలా బాగుంటాయి, వినటానికి చాలా బాగుంటాయి. చదవడం కూడా తేలిక, వినడం ఇంకా తేలిక. ఓకే అండి, బాయ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.